రజిత ఒక సాధారణ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. వాళ్ళ నాన్న కంగారు పడడంతో తన టీనేజ్లోనే తనకంటే వయసులో 15 సంవత్సరాలు పెద్దవాడైన ఒక అతనితో పెళ్ళైంది. ఇప్పుడు రజితకి 30 సంవత్సరాలు, 3 మగపిల్లలు. అంతా చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య ఏ మ్యాటర్ లేకపోయినా అసలు మ్యాటర్ ఉండాలి. ఇక్కడ అసలు మ్యాటరే ప్రాబ్లం. కాంప్రమైజ్ హౌస్ వైఫ్. రజిత ఓసారి తన 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ అరేంజ్ చేసిన ఒక గెట్ టుగెదర్ మీటింగ్కి వెళ్ళింది. గెట్ టుగెదర్ పార్టీ లాంటిది. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చెరిగిపోయిన స్నేహాలు, ఆగిపోయిన మాటలు మళ్ళీ మొదలయ్యాయి. ఆ మాటలే ఎక్కడో మనసులో దాగున్న శివతో మాట్లాడేలా చేశాయి. నెంబర్స్ మార్చుకున్నారు. ఆ రోజు ఆ గెట్ టుగెదర్ అంతా అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చాక కూడా ఈ రజితకి ఆ శివే గుర్తొస్తున్నాడు. అతనితో మాట్లాడిన మాటలే ఇంకా వినిపిస్తూ ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా ఆ మనసుని అదుపు చేసుకోలేక శివకి కాల్ చేసింది. అంతే, ఆ రోజు చేసిన కాల్ ఇంకే రోజు ఆగలేదు. శివ రజితకి చాలా దగ్గరయ్యాడు. ఇదంతా తప్పు కాదు, అసలు రజిత చేసింది ఇంతవరకు తప్పే కాదు, ఇంటీడు ఇది అసలు తప్పే కాదు అంటున్నాడు అని నా పాడ్కాస్ట్ ఉంటున్న మీరు అందరూ అనుకోవచ్చు, నన్ను తిట్టుకోవచ్చు కూడా. ఓపెన్గా మాట్లాడుకుంటే ఇక్కడ రజితలో చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో ఒక నెంబర్ స్పెషల్గా ఉంటుంది. వేరే వారికి 2-3 నెంబర్లు ఉంటాయి అనుకోండి. ఆ నెంబర్ ఎవరికి తెలియకూడదు. దాని నుండి వచ్చే మెసేజ్ ఎవరు చూడకూడదు. అందుకే మనం చూసిన వెంటనే మెసేజ్ అనేది డిలీట్ చేసేయాలి. ఆ నెంబర్కి దాని అసలు పేరు కాకుండా వేరే పేరేదో పెట్టాలి. ఎన్ని సంవత్సరాలైనా బయటపడకుండా, ఎవరు కనిపెట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలా 100కి 90 మంది వీళ్ళే. ఆ మిగిలిన 10 మందే ఈ రజితాలు, సునీతలు, శివాలు, సీనులు. పాపం వీళ్ళకి మిగిలిన 90 మందికి ఉన్న తెలివితేటలు లేక ప్రియుడి కోసం పిల్లల్ని చంపేసుకుని, భర్తలను చంపేసి లేదా భార్యలను చంపేసి న్యూస్ ఛానల్స్లో, ఇలా యూట్యూబ్ ఛానల్స్లో హెడ్లైన్స్ అయిపోతుంటారు. మళ్ళీ ఆ హెడ్లైన్స్ని మిగిలిన 90 మంది చదువుతారు. ఇలా చేయడానికి దానికి చేతులు ఎలా వచ్చాయి, కాళ్ళు ఎలా వచ్చాయి అని తిట్టుకుంటూ వాళ్ళ సీక్రెట్ రిలేషన్షిప్స్ని ఇలాంటివి చూసినప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అంతేగాని వదలరు. తెలివైన వాళ్ళు. ఎవరికి తెలియని అన్టోల్డ్ ఎఫైర్స్.